చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. మరో కాల్ తీసుకుందాం. విజయనగరం జిల్లా నుంచి కృష్ణ నాయుడు సార్, నమస్తే. హలో అయ్యా నమస్తే సార్. సార్ చెప్పండి. నా పేరు కృష్ణనాయుడు సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు మాకు ఏదో ఒకటి ఏరియర్ ఇస్తున్నట్టు పేపర్లో వేసాడు, న్యూస్ లో కూడా చెప్తున్నారు సార్. హలో. అవును సార్, అవును అవును. అయితే నా సొంత ఒపీనియన్, నా ఓన్ ఒపీనియన్ చెప్తున్నాను సార్. ఇది అందరూ ఇలా చెయ్యాలని కాదు, కానీ ఓకే మా నాయకులు అసలు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు ఆ రకంగా స్టేట్మెంట్ ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్. నేనైతే రిటైర్ అయిపోయి ఎప్పుడు 11 ఏళ్ళు అయిపోయింది. నేను అన్నది ఏంటంటే, మాకు ఇవ్వాల్సిన డిఏలు అది ఇప్పుడు ఇవ్వలేదు కదా సార్. అవును, పాతది అసలు ఇప్పుడు ఉన్నవి 5 డిఏలు ఇవ్వాలి కదా సార్. ఇవ్వాలి. పిఆర్సీ ఇవ్వాలి కదా సార్. ఇవ్వాలి. మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితిని నేను వ్యక్తిగతంగా గ్రహించి నా ఒపీనియన్ ఏంటంటే, అయ్య బాబు మాకు ఎరియర్ అక్కర్లేదు, ప్రెజెంట్ డిఏని ప్రెజెంట్ పేలో కల్పించి మా జీతాలు ఇమ్మన్నాను సార్. ఓకే. కనీసం బ్రతికుంటుండగా మా జీతం ఫుల్ గా తీసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే, గవర్నమెంట్ నమ్మి రాబోయే దాన్ని లెక్కలు వేసుకుని, ముఖ్యంగా మా టీచర్స్, అంటే నేను అందరి గురించి మాట్లాడడం తప్పేమో, చాలా ఇబ్బందులు పడిపోయి గోల్డ్ అయ్యి తాకట్టు పెట్టేసి అవి ఇడిపించుకోలేక వీళ్ళు డబ్బులు ఇవ్వక నానా హింస పడిపోతున్నారు సార్. మా లీడర్స్ అసలు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు సార్ మాకు ఆ ఎరియర్ 4 విడతలుగా ఇస్తాడట. దేని సార్ పండగ ఖర్చా? ఇది 3,000 ఎరియర్ 4,000 ఇచ్చి అది పండగ ఖర్చా సార్? ఏమైనా ధర్మమా సార్ అది? అదే సార్, ఇప్పుడు మరి ఎందుకు ఆలోచన చేస్తుందో అర్థం కాని పరిస్థితి కదా. నేనన్నది నిజమే. నేను ఎకనామిక్స్ చదువుకున్నాను కాబట్టి గవర్నమెంట్ తాలూకా ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని మాకు ఎరియర్ వద్దు, ఓకే మాకు ఇవ్వక్కర్లేదు ఎరియర్ అని ప్రతి ఒక్క ఎంప్లాయీ గానీ గొంతెత్తి చెప్పి మాకు రావాల్సినటువంటి డిఏల్ని మా ప్రస్తుతం పేరు కలపమనండి. ఓకే, కలిపి మా జీతం ఇవ్వమనండి. మా ఫుల్ గా కొంటాం, మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక్కొక్క డిఏ 30 నెలలు, 40 నెలలు, 120 నెలలు ఎరియర్ ఎప్పుడు ఇస్తారు సార్? ఇది ఇస్తారా? అది ఇచ్చే వరకు వాయిదాల మీద ఇచ్చే వరకు బతుకుంటాం సార్ మేము. ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ తాలూకా పాలసీ ఏంటంటే, భార్యలు చనిపోయి ఒకవేళ ఇన్కంబెంట్ పెన్షనర్ ఉంటే ఆడు చచ్చిపోతే డబ్బు ఇంకెవరికి ఇవ్వక్కర్లేదు కదా, అవి మిగిలిపోతాయి గవర్నమెంట్ కి. అదేనా ఎత్తి కదా? ఈ ఇవ్వాల్సినటువంటి డిఏలు అతను పెన్షన్ కి కలవు, అది ఇవ్వక్కర్లేదు. ఆ శాతం ఇప్పుడు ఎంత ఉందనుకుంటున్నారు? ఒకసారి లెక్క చేయమనండి ఆర్థిక శాస్త్రవేత్తల్ని. ఈ పయ్యావుల కేశవులు గారిని నేను డైరెక్ట్ గా వ్యక్తితో అంటున్నాను కాదు, ఆర్థిక విధానం తెలిసిన వాడు ఎవడైనా కూడా మేము ఎందుకు కన్సల్ట్ చేయటం లేదు సార్? ఎంప్లాయీస్ మేము కన్సల్ట్ ప్రకృతి వైపరీత్యాలు వస్తే మేమే ముంటిస్తున్నాం సార్. ఒక రోజు జీతం లేకపోతే కంట్రిబ్యూట్ చేస్తున్నామే. అంటే మేము ఆర్థికంగా దేశ పరిస్థితి కానీ రాష్ట్ర పరిస్థితి కానీ అవగాహన లేకుండా ఎంప్లాయీస్ ఉన్నాము సార్ మేము. మమ్మల్ని ఎందుకు అలాగ వాడుకుంటున్నారు? మా నాయకులు అసలు నేనైతే మీ ద్వారా గవర్నమెంట్ కాదు సార్, మా నాయకులకి చెప్తున్నాను. మా నాయకులు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాను, మీరు కన్విన్స్ చేయండి. జిల్లాలు రాష్ట్రం మొత్తం మీ పర్యటన ముందు చేయండి. ప్రతి జిల్లాకి మీటింగ్ పెట్టండి, లేదా ప్రతి మండలంలో మీటింగ్ పెట్టండి. అయ్యా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ముఖ్యంగా ఎంప్లాయీసే కాదు, ఇటు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా నష్టపోయి ఆ డబ్బులు కానుకుంటా పోతున్నారు. కాబట్టి వాళ్ళు ఎలాగ ఇస్తే అందరూ వెల్ అండ్ గుడ్. ఇవ్వలేదు, అవి మాకు ఎరియర్లు నువ్వు ఎప్పుడు ఇస్తావో మానేస్తావు వదిలేయి. మా పెన్షన్ ఫస్ట్ పేలోని ఆ డిఎల్ కల్పించి నువ్వు చేసినాయి అంతే.
కనీసం మా ఫుల్గా మా జీతం అందుకు ఇంత జీతం నాకు వచ్చిందని తెలుసు సార్. ఎంత దౌర్భాగ్యమైన ఆ రాజకీయం చేస్తున్నారో తెలుసు సార్. ఇప్పుడు అసలు ఇచ్చేటువంటి డిఏ 2018 జూలై నుంచి 30 నెలలు డిఏని ఎవరెవరికి ఎంత వస్తుంది ఎవరికి తెలియదు సార్. అవును. అసలు చాలా మందికి ఈసారి ఇది ఏది సార్ అని అడిగిన వాళ్ళు ఉన్నారు సార్ నాకు తెలిసి. ఇది వస్తుందా, వస్తే ఎంత వస్తుంది? అవును. ఎందుకు సార్ ఈ చీటింగ్? మా నాయకులు కూడా నేను మీ ద్వారా నేను మా నాయకులకి తెలియజేస్తుంది ఏంటంటే, అయ్యా మీరు ప్రభుత్వం మోసం చేస్తుందని, ప్రభుత్వం మమ్మల్ని చిన్నచూపు చూస్తుందని రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటున్నారు అన్నమాట. ప్రభుత్వం కాదు చేస్తున్నది మీరు, మీ నాయకులే చేస్తున్నారు. మీరు మారండి, ఆటోమేటిక్ గా ప్రభుత్వం ఉంటుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ గవర్నమెంట్ లేదా రాష్ట్రం మీద కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే వదిలేయండి ఎరియర్ని, మాకు కన్విన్స్ చేయండి వచ్చి నాయన ఎరియర్లు అది ఇవ్వలేరు, వాళ్ళు ఇస్తానని అనవే కానీ ఇవ్వరు. కాబట్టి ఎరియర్ని వదిలేసి చక్కగా ఆ డిఎల్ పేద కల్పిమ్మనండి. ఓకే రైట్ సార్. మీ అభిప్రాయం, మీ ఆవేదన అంతా అర్థమైంది నాయుడు గారు. ఖచ్చితంగా మీ యొక్క వెర్షన్ ఏదైతే ఉందో సారీ సార్, మీకు ముందు అభినందనలు తెలియజేయాలి. పని కట్టుకొని మీ ఫోన్ చేయడం కారణం ఏంటంటే మా అట్టడుగునన్నట్టు మా లాంటి వాళ్ళు ఎవరు గుర్తిస్తారు సార్, మా మాట ఎవరు పట్టించుకోడు. అలాంటి మా వాయిస్ ని కూడా మీరు గవర్నమెంట్ కి కానీ లేదా నాయకులకు కానీ తెలియజేస్తే ఒక వేదిక దొరికింది అని ఆనందంతోనే నేను 3 రోజుల నుంచి ట్రై చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పినటువంటి ఈ అంశాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం నాయుడు గారు. ఖచ్చితంగా కాల్ చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. తనకైతే ఆవేదన ఏ రకంగా ఉంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి సమస్య. అందరిది కూడా ఏదైనా సరే ముడిపడింది ఆర్థికపరమైనటువంటి అంశమే. ఎందుకంటే కష్టపడి పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత వారికి రావాల్సినటువంటి బకాయిలు రాకపోతే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది? మాకు రావాల్సినటువంటి బకాయిల్ని మేము చూస్తామా, అప్పటి వరకు మేము బ్రతికుంటామా అని మాట్లాడుతున్నటువంటి వారి యొక్క బాధ, ఆవేదన. మరి కూటమి ప్రభుత్వం స్పందించాలి, ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. పక్క రాష్ట్రం తెలంగాణలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఉద్యోగులకు సంబంధించి ఎట్లా చూస్తుంది అని తాజాగా మాట్లాడారు. ఈ రోజున ఉద్యోగి లేకపోతే రాష్ట్రం పరిస్థితి ఏంటి అంటే, మాకు సరైనటువంటి గుర్తింపు దక్కింది అని తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ఎంతో ఆనందంతో ఉన్నారు. వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా డిఏ పెంచారు. మరి ఆ పరిస్థితి ఎందుకు మన రాష్ట్రంలో ఉండట్లేదు? అనుభవపూర్వకంగా సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలేంటి, వాగ్దానాలేంటి ఒక్కసారి పరిశీలించుకోండి. మీరు ఇచ్చినటువంటి హామీలే కదా, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలే కదా. మేనిఫెస్టోలో మరొకసారి నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఉద్యోగులకు గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతాం. సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం. అలివెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్స్కు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు. ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చినటువంటి కూటమి మరి ఎందుకు దాన్ని అమలు చేయట్లేదు? ఈరోజు ఎన్నికల వరకే ఉద్యోగులు, వారి కుటుంబాలు, అలాగే పెన్షనర్లు, వారి కుటుంబాలు కనిపించారు. ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎంత అసంతృప్తి, ఎంత వ్యతిరేకత ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము మరొక్కసారి కూటమి ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నాం, వేడుకుంటున్నాం. వారి పక్షాన మీరు ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవేశపెట్టేస్తున్నటువంటి ఆ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయంటే దానికి కారణం ప్రభుత్వ ఉద్యోగులు
అనే విషయాన్ని విస్మరించి సరైనటువంటి విధంగా ఆలోచన చేయట్లేదు అనేది.